చూస్తాం. చదువు నా గొర్రెలకు మీరు మనుషులు. ఎవరు కాదు, ఈ గొర్రెలు గొర్రెలు అంటున్నాడు. ఈ గొర్రెలు ఎవరు కాదు, మనుషులకు మీరే అన్నాడు. అయితే మొదటి గొర్రెలు ప్రభు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు పిల్లల వాక్య భాగం ద్వారా. బలహీనమైనటువంటి గొర్రె ఎందులో బలహీనమైపోయినారు? ప్రార్థన లేదు, వాక్య ధ్యానం లేదు, దేవుని సన్నిధిలో లేదు, బలహీనమైపోతా ఉన్నారు. 3 రోజులు పిల్లల 3 పూటల భోజనం చేసిన వ్యక్తి పనికి వెళ్తే ఎలా ఉంటాడండి? చక్కగా పనిచేస్తాడు. 3 రోజులు కానీ 4 రోజులు కానీ 5 రోజులు కానీ ఆహారం లేక వారానికి ఒకసారి ఆహారం తీసుకున్నటువంటి వ్యక్తి పనికి వెళ్తే ఎలా ఉంటాడండి? బలహీనుడు. కారణం శరీరానికి ఆహారం లేదు, బలంగా పనిచేయలేడు, సరిగా నిలబడలేడు, సరైనటువంటి మోపుడు కూడా మోయలేడండి. కారణం బలహీనమైపోయాడు. సరైన తిండి లేదు, సరైన ఆహారం లేక బలహీనంతో ఉన్నాడు. సరైన ఆహారం లేక నీ జీవితంలో కూడా పిల్లల ఆత్మీయ ఆహారం లేక బలహీనమైపోయినామేమో. ప్రభు బలపరచడం కోసమే వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఎందులో బలహీనమైపోయినావో, నీ బలహీనతను చూసినటువంటి దేవుడు మహిమను వీడి లోకానికి దిగి వచ్చినాడు. పిల్లల ఎటు పాప బంధకాలలో చిక్కుకొని దేవునికి దూరమైపోయి ఆత్మీయ ఎదగలేక ఈ లోక సంబంధమైన ఆచారాలు, లోక సంబంధమైన పద్ధతుల్లో ఈ లోకానుసారంగా జీవిస్తూ దేవుళ్ళు బలంగా బ్రతకలేక ఆచారాలు అనుభవిస్తూ ఉంటాయి. కొంతమందికి మనుషులు చెప్పినటువంటి పద్ధతులు అడ్డుపడుతూ ఉంటాయి దేవుళ్ళు బలంగా లేక. కొంతమంది గుమ్మాల దగ్గర చూస్తే వారి విశ్వాసం ఎక్కడ ఉంటుందంటే గుమ్మం దగ్గర ఒక ఇనంతది కట్టి దాన్ని ఏర్పాటు చేస్తుంటారు. నేను చాలా గృహాలలో అడుగు పెడుతూ వచ్చినప్పుడు అక్క ఈ ఎందుకు ఉంచినారు ఇక్కడ అంటే వారు నాకు ఏం చెప్పాలని అర్థం కాదు ఇక్కడ. కానీ ఒక ఉద్దేశంతోనే కొంతమంది గృహాలు అడుగు పెడుతుంటే మూటలు పెట్టుంటాయి పైన. ఎందుకక్క అంటే చెప్పలేరు వాళ్ళు. అంటే వాళ్ళ ఆలోచన ఏంటంటే అవి కట్టుకోవడం ద్వారా, అక్కడ ఏదో ఏర్పాటు చేయడం ద్వారా గృహానికి ఏ హాని జరగదు, గృహంలో వారి విశ్వాసం ఎక్కడుందంటే అందులో ఉంది. కానీ నేను ప్రకటిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్న తర్వాత ఎన్ని తీసి పక్కన పెట్టేసాము ప్రభు మీద ఆధారపడి. ఎందుకంటే నాకు అర్థమైపోయింది, ఎన్నోసార్లు తిరిగాము, వెళ్ళాము. ఎక్కడికి వెళ్ళినప్పుడు మా జీవితంలో ఎక్కడ మార్పు లేదండి. యేసయ్య దగ్గరికి వచ్చిన తర్వాతనే మా జీవితం గొప్ప మార్పు వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లోకానుసారంగా జీవిస్తున్నాను, లోకాశలో పడిపోయి దేవుడు బలంగా లేక ఎంతో ఆశ ఉంటుంది ప్రభులో బలంగా ఉండాలని. క్రిస్మస్ పండుగ వచ్చినట్టే ఎంత సంబరమో, జనవరి వచ్చినట్టు ఎంత సంబరమో, ఈస్టర్ వచ్చినట్టు ఎంత సంబరమో, సంతోషం, ఆనందం. కానీ నిజమైన ఆనందమా? లేదండి. ఆ రోజు మాత్రమే ఆనందం అంటే. ఇంకా జీవితం అంతా ఆనందమే లేదు, జీవితం అంతా దుఃఖమే, వేదనే. నిజంగా చనిపోతే ఎక్కడికి వెళ్తామంటే ఒక నిరీక్షణ కూడా లేదు. నిజంగా నేను చేస్తున్నాను బట్టి, నేను జీవిస్తున్న జీవితాన్ని బట్టి, నేను స్థితిని బట్టి నిజంగా దేవుడికి దూరం అయిపోయినాడు కనుక నరకానికి అంటే నాకు అర్థమైపోయింది. పిల్లల పాప సంబంధమైన విడిచిపెట్టాను. ఈరోజు నాకు డబ్బులు లేకపోవచ్చు కానీ దేవుడి కృప మాత్రం మెండుగా తోడుకుందని ధైర్యంగా చెప్పగలను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా ముందు ధనధాన్యాలు లేకపోవచ్చేమో కానీ ధనవంతులైనటువంటి యేసయ్య నాకు దొరికినాడు. ప్రార్థన చేసిన వెంటనే అద్భుతములు చేసి దేవుడు దొరికినాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంతమంది దురాత్మ కూర్చొని పీడించబడుతున్నాడు, రోగాల చేత బాధపడుతున్నాడు. ఇంటిగా ప్రార్థన చేస్తే అత్తిగా దేవుడు విడిపిస్తాడు, వెంటనే కార్యాలు చేస్తా ఉన్నాడు, అద్భుతంగా జరిగిస్తా ఉన్నాడు. గొప్ప దేవుడు కృపను పొందుకోగలిగినానని మాత్రం ధైర్యంగా చెప్పగలరు. పాపం విడిచిపెట్టిన తర్వాత, లోకాంతర ఆశలు విడిచిపెట్టిన తర్వాత రక్షించగలిగిన దేవుడు, బలపరచగలిగిన దేవుడిని నేను ఆనుకొని ఉన్న తర్వాత దేవుడు నన్ను ఒమ్ము చేయలేదు, నన్ను సిగ్గుపరచలేదు. ఎక్కడైతే నిందించినారు, ఎక్కడైతే అవమానపరిచినారు, ఎక్కడైతే గాయపరిచినారో, ఏ ప్రాంతంలో అయితే నన్ను తక్కువగా చూసినారో అదే ప్రాంతంలో దేవుడు నన్ను నిలబెట్టుకుంటూ వచ్చినాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇలా సేవకులు సహకరించవలసిన సేవకులు, బలపరచవలసిన సేవకులే. ఇలా మా మీద కుట్రలు పడినప్పుడు మమ్మల్ని గ్రామాలను వెలిగేయాలని చూసి
వచ్చినప్పుడు, పంపించాలని ప్రయత్నం చేసినప్పుడు దేవుడు మా పక్షాన నిలబడి అదే దేవుడు నన్ను ధైర్యపరిచి బలపరిచి ఈ రోజు మీ ఎంతో వచ్చిన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మాది ప్రకాశం జిల్లా దోర్నాల ప్రాంతంలో అగ్రహారం అనే గ్రామం. ఆ ప్రాంతంలో నుండి ఈ రాయలసీమ ప్రాంతానికి దేవుడు సువార్త నిమిత్తం, సేవ నిమిత్తం పంపించినాడు. మార్కు సువార్త 10:28 వాక్య ప్రకారం దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. పేతురుతో మాట్లాడినటువంటి మాట నాతో దేవుడు మాట్లాడి నన్ను బలపరుస్తూ వచ్చాడు. ఆ మాట చదవనా? మార్కు సువార్త 10:28 వాక్యం.